హలో అందరికీ, ఇవాల్టి వీడియోలో టేస్టీ యమ్మీ కొత్తిమీర పచ్చడి చేసి చూపించబోతున్నాను. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది. సో ఈ పచ్చడి టేస్టీగా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని, నాకు ఒక ధనియాలు ఒకటి మిస్ అయినాయి, నా దగ్గర లేకపోవడం వల్ల ధనియా పౌడర్ యాడ్ చేసిన నేను. సో ధనియాలు ఫస్టే ఇవన్నీ వేయించేటప్పుడే ధనియాలు వేస్తే ఇంకా టేస్ట్ అద్భుతంగా వస్తుంది. సో ఒక కట్ట ఫ్రెష్ కొత్తిమీర కట్ట తీసుకున్నాను. సో దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని, కడాయిలో కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, సో ముందుగా శనగపప్పు, మినప్పప్పు ఈ రెండింటిని కూడా ఈ ఆయిల్లో వేయించుకోవాలి. సో ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్లో ఉంచుకోవాలి, మర్చిపోవద్దు. సో ఇవన్నీ మాడినట్టయితే టేస్ట్ అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది. కాబట్టి సిమ్లో ఉంచుకొని ఈ 2 పప్పుల్ని ఫస్ట్ వేయించుకోవాలి. సో లైట్గా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని మనం వీటిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే మిగతావి వేగకుండానే మనకి ఇవన్నీ మాడిపోతాయి. కాబట్టి చూసుకోండి, కొద్దిగా లైట్గా వేగినాయి అనుకున్నప్పుడే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పప్పులు కూడా కాస్త వేగినాయి. మనము ముందుగా హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోండి. సో పచ్చిమిర్చి కారం చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 10 దాకా పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో పచ్చిమిర్చి అట్లనే కట్ చేయకుండా వేసుకున్నట్టయితే పేలుతాయి కాబట్టి హాఫ్ వరకు కట్ చేసుకొని వేసుకోండి. సో దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మీ దగ్గర ధనియాలు ఉన్నట్టయితే ఈ స్టేజ్లోనే ధనియాలు యాడ్ ఈ స్టేజ్లోనే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు యాడ్ చేసుకోండి. అల్లం ఉన్నట్టయితే 1 ఇంచు అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర అల్లం లేదు, స్కిప్ చేస్తున్నాను. సో అల్లం వేసినట్టయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో ఈ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకొని తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు మనం మినపప్పు, శనగపప్పుకి డబల్ క్వాంటిటీ అనమాట. అంటే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. సో నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా. సో ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ తీసుకున్న కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీరని 2-3 పీసెస్ వరకు, అంటే మరీ సన్నగా కాకపోయినా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం అలాగే కూడా వేయచ్చు. సో వెనకాల కాడలు ఒకటి కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో అంటే కొత్తిమీర వాసన, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సో మనకి కొత్తిమీర చట్నీ అంటే పిల్లలు తినరు, కొత్తిమీర వాసన వస్తుంది అన్న అపోహ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఏ చట్నీ అనేది ఎవరు కూడా గుర్తుపట్టలేరు. సో టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది నాకైతే. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో కొత్తిమీర అనేది హెల్త్కి చాలా మంచిది. ఐరన్ లెవెల్స్ కూడా కొత్తిమీరలో ఎక్కువగా ఉంటాయి. మనకు కొత్తిమీర, కరివేపాకులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన పూర్వీకులు మనకు ప్రతి వంటకంలోనూ కూడా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసే అలవాటును అనేది నేర్పించారు. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ ఆన్ చేసుకొని స్టవ్, తర్వాత ఆఫ్ చేసేసుకోండి. సో ఈ స్టేజ్లో దీన్ని మిక్సీ జార్లో, మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చూడండి, బాగా వేగిపోయింది కొత్తిమీర అంతా కూడా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం అంతా కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ధనియాలు ముందు యాడ్ చేయలేదు కాబట్టి ఈ స్టేజ్లో నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ధనియా పౌడర్ కూడా మనం ధనియాలు వేయించే చేస్తాం కాబట్టి సో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ధనియాలు ఉన్నట్టయితే కంపల్సరీ ధనియాలే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఒక సాల్ట్ మాత్రమే. సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని, మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా పట్టుకున్నట్టయితే మనకి తినేటప్పుడు కొద్దిగా పప్పుల టేస్ట్ అది తెలుస్తుంది. సో నేనైతే పాప ఐడెంటిఫై చేస్తుందని చెప్పేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. నచ్చితే జీలకర్ర కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ జీలకర్ర యాడ్ చేసాము కాబట్టి జీలకర్ర యాడ్ చేయట్లేదు. సో ఆవాలు వేసుకొని మీ దగ్గర ఉన్న పోపు దినుసులు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు,
ఒక 2-3 ఎండుమిరపకాయలు 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని పోపు వేసుకోవడమే. సో టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ. సో డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి చట్నీ ట్రై చేయొచ్చు మీరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.